7 లారీల చికెన్ వ్యర్థాలట అక్రమంగా ప్రమాదకరంగా రవాణా. ఎన్ని లారీలు? 7 లారీలు. ఏడిపోతున్నది ఇది? హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు పోతుంది. మళ్ళీ ఆడ పెంచిన చేపలు మళ్ళీ ఏడికి వస్తాయి? హైదరాబాద్ కూడా వస్తాయి. అవి ఎవరు తింటారు? మనమే తింటాం. అంటే చికెన్ వేస్టేజ్, ఈ చికెన్ షాపులలో ఉంటుంది కదా వేస్టేజ్, అంతా జమ చేస్తారు రోజుల తరబడి, నెలల తరబడి. ఆ జమ చేసింది తీసుకుపోయి ఆ చేపలకే వేస్తారు. చేపల చెరువులు ఉంటాయి కదా, అవి తిని చేపలు పెరుగుతాయి. ఆ ముఠాను పట్టుకున్న జిహెచ్ఎంసీ హెచ్ ఫాస్ట్ పోలీసులు 90 టన్నుల వ్యర్థాలు సీజట. ఆ వ్యర్థాలు వ్యాధులు, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అధికారుల హెచ్చరిక. ఇక మరి అట్లాంటి చేపలు మనం తింటే పరిస్థితి ఏంది? బా, ఇంత ఘోరమో. ఇక ఏది 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 తింటానికి లేనట్టున్నది ఇప్పుడు. ఇక ఇది చూడు ఎట్లుందో. వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాలట. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చికెన్ దుకాణాల్లో మిగిలిపోతున్న వ్యర్థాలవి. వాటిని రెండరింగ్ ప్లాంట్లకు తరలించాలి. నేరుగా ఏ విధంగా వినియోగించినా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరిగిపోయి విషపూరిత పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వివిధ రకాల వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కానీ హైదరాబాద్ నగరం నుంచి చికెన్ వ్యర్థాలు అంటే కోడి తలలు, పేగులు, కాళ్ళు, చర్మం, ఈకలు ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న చేపల చెరువులకు సరఫరా అవుతున్నాయి. చేపల చెరువుల యజమానులు ఈ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను జిహెచ్ఎంసీ హెచ్ ఫాస్ట్ పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అంబర్పేట్, కుల్సుంపుర, అత్తాపూర్, రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపైన ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలు బస్తాల్లో నింపి అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన 7 వ్యాన్లను అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలు సేకరించి వాటిని ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం హైదరాబాద్ నగరంలోని చికెన్ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్కు తరలించాల్సి ఉంటుంది. అక్కడ ఆ చికెన్ వ్యర్థాల్లోంచి ప్లాస్టిక్ని, ఈకలు వంటి వాటిని వేరు చేసి నీటితో శుద్ధి చేసి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు, ప్రమాదకర విష పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత దాని నుంచి పౌల్ట్రీ మీల్ తయారు చేస్తారు. దాన్ని జంతువులకు, చేపలకు ఆహారంగా వాడుతారు. కానీ హైదరాబాద్ నుంచి ఏపీలోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాలకు, నల్గొండలోని మాల్ టౌన్కు నేరుగా ఈ చికెన్ వ్యర్థాలు తరలిస్తున్నారు. అవన్నీ కుళ్ళిపోయి దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితిలో ఉన్నాయి. పచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం, నేరుగా చేపల చెరువుల్లో ఆహారంగా వేయడంపై నిషేధం ఉందని వెల్లడించారు. అలా చేయడం వల్ల ప్రమాదకర సూక్ష్మజీవులు, విష పదార్థాలు చేపల్లోకి చేరి తద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. అలాంటి వ్యర్థాలు తిని పెరిగిన చేపలను మనుషులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారట. అటు ఇటు పోతుంది, మళ్ళీ క్యాన్సర్కి వస్తుంది. ఎట్లా ఉన్నా చూడండి పరిస్థితి.